ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గన్నుకేం కాలేదు కానీ ఏంటత్తా నీలో ఏదో కంగారు కనిపిస్తుంది. నాకే కంగారు లేదని నీకు ఇందాకే చెప్పాను. ఇంట్లో దొంగ ఉన్నా మీరు కంగారు పడలేదు అంటే ఆ దొంగ గురించి మీకు ముందే తెలుసా? నాకెలా తెలుస్తుంది? నాకేం తెలీదు. పర్వాలేదత్తా, నేను తెలుసుకుంటాను. ఆ దొంగ ఎవరు, ఈ ఇంటికి ఎందుకు వచ్చాడో అంత తెలుసుకుంటాను. తీగ దొరికింది కదా, డొంక లాగుతాను. గొడవ నీకు నాన్నకైతే మధ్యలో నేనేం చేశాను? కొడుకు పుట్టడమే నేను చేసింది తప్ప. ఇక నుంచి నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మహా, బుద్ధుందా నీకు? చెప్ప పెట్టకుండా రూమ్ లోకి వచ్చావేంటి? ఏమైంది మహా? ఇంటికి ఎవరో దొంగ మీద వస్తే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఇంటికొచ్చింది దొంగ విధవ కాదు, దొంగ నా కొడుకు. పైగా ఆ సిగరెట్ విషయమేమో మా ఆయన మీద వేసేశావు. అంటే వచ్చిన దొంగ ఎవరో నీకు బాగా తెలుసన్నమాట. ఏం మాట్లాడుతున్నావే? నాకెవరూ తెలీదు. మరెందుకు ఆ దొంగని కవర్ చేయాలనుకుంటున్నావు? నేను ఎవ్వరిని కవర్ చేయలేదు. గిరికి సిగరెట్ తాగే అలవాటు ఉంది కాబట్టి ఆ సిగరెట్ లైటర్ గిరిదే అనుకున్నాను. ఆయన స్మోకింగ్ మానేసి చాలా రోజులైందని నీకు తెలుసు కదా మహా. నిజం చెప్పు మహా, నువ్వు ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటావు కదా. షేర్ చేసుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు మహా, ఒంటరిగా టెన్షన్ పడ్డవెందుకు? నేనసలే చిరాకులో ఉన్నా నర్చన, ఇంకా చిరాకు తెప్పించుకో. ఇక్కడి నుంచి వెళ్ళావు. అంత చిరాకెందుకో, నువ్వు ఎవరి దగ్గర దాచినా నా దగ్గర బయటపడతావులే. హలో, ఎవరది? నన్ను గన్తో షూట్ చేయబోయింది. నేను చెప్పిన సీత అదే. అది పేరుకే సీత కానీ పెద్ద శివంగి. తను శివంగి అయితే నేను పెద్ద శాడిస్ట్ని. గన్తో దాన్ని షూట్ చేసి పారేస్తాను. ఇప్పుడెక్కడున్నావు? సేఫ్గా రోడ్డు మీదకొచ్చాను. ఈ ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలిసిందిగా. ఇక నువ్వు డాక్టర్ ఇంటికి వెళ్ళు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. నీ గురించి ఇక్కడ ఎవరికీ తెలియకూడదు. వాళ్ళ గురించి చెప్పి నన్ను భయపెడదాం అనుకుంటున్నావా మదర్రు? నీకు నా గురించి కూడా తెలుసు. తెలుసు కాబట్టే చెప్తున్నాను, నువ్విక్కడికి రాకు. నీ గురించి ఇక్కడ ఎవరికీ తెలియకూడదు. నీకు ఏం కావాలన్నా నేను అక్కడికే పంపిస్తాను. అలా చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా? నువ్వక్కడ నేనెక్కడో ఉండటం కుదరద్దు. చెప్పింది నువ్వు అర్థం చేసుకో గౌతమ్. నువ్వే నేను చెప్పేది గుర్తుపెట్టుకో. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. 1 వీక్లో నువ్వు నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళాలి. లేదంటే నేనే డైరెక్ట్గా వచ్చి అందరికీ నా గురించి చెప్పేస్తాను. వద్దు గౌతమ్, అలా చెయ్యొద్దు. నువ్వు నా కన్న కొడుకువని ఇప్పుడప్పుడే ఇంట్లో తెలియకూడదు. ది గ్రేట్ మహాలక్ష్మి కొడుకయ్యుండి పరా ఇంట్లో నేనుండలేను. 1 వీక్లో నాకు వెల్కమ్ చెప్పడానికి నువ్వేం చేస్తావో అది చెయ్యి. నేనా ఇంట్లో అడుగు పెట్టడానికి ఎవరడ్డం వచ్చినా నేను వాళ్ళని లేపేస్తాను.
సీ యు వెరీ సూన్ మామ్. గౌతమ్ చా, నా లైటర్ మిస్ అయింది, కొత్తది కొనాలి. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? ఇంకా నయం, గౌతమ్ని ఎవరూ చూడలేదు, ముఖ్యంగా సీత. ఏంటత్తయ్యా ఏదో కంగారులో ఉన్నట్టున్నారు? కంగారా? నాకా? నెవర్. మొన్న నుంచి మహాలక్ష్మి అత్తయ్య ఎందుకో టెన్షన్ పడుతోంది. ఏదో విషయం నా దగ్గర దాస్తుంది. ఏం చేస్తున్నావు సీత? బట్టలు మడత పెడుతున్నాను మామ. అది తెలుస్తుంది, కానీ నా ప్యాంటు నీ శారీలో ఎందుకు పెడుతున్నావు? అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు సీత? ఇంకా ఆ దొంగ గురించి ఆలోచిస్తున్నావా? అవును మామ, ఇంట్లో ఏదో జరుగుతుంది. మీ పిన్ని ఏదో దాస్తుంది. మళ్ళీ మా పిన్ని మీద పడ్డావా? నువ్వు ఆఫీస్కి వస్తే విద్యా టీచర్తో గొడవ పడతావు, ఇంట్లో ఉంటే మా పిన్నితో గొడవ పడతావు. మన గురించి ఎప్పుడు ఆలోచిస్తావు సీత? మన గురించి ఆలోచించడానికి ఏముంది మామా? ఎంత మాట అన్నావు సీత? మన పెళ్ళయ్యి 25 ఏళ్ళో 100 ఏళ్ళో కాలేదు. మనం ఇంకా ముసలి వాళ్ళం అవ్వలేదు. అప్పుడే అంతా అయిపోయిందనుకుంటే ఎలా? నేను అలా అనలేదు మామా. మనం జస్ట్ మ్యారీడ్ కపుల్స్ కాకపోయినా ఇంకా ఏం కపుల్సే. మన ఫస్ట్ నైట్ కూడా ఈ మధ్య అయింది. ఎవరు కాదన్నారు? అప్పుడు పెళ్ళయింది, ఆ తర్వాత ఫస్ట్ నైట్ అయింది, ఇంకేం అవ్వలేదు. ఇంకేం అవ్వాలి? ఒసే మొద్దు, ఎంతసేపు గొడవలేనా? ముద్దు ముచ్చట ఉండవా? లైఫ్ అంటే లవ్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి. ఏదో అమావాస్యకి పౌర్ణమికి కాదు సీత. మనం బయటికి వెళ్ళి సరదాగా స్పెండ్ చేసి ఎన్ని రోజులైంది? నువ్వు నేను బయటికి వెళ్ళుంటే బాగుండేది మామా, కానీ నువ్వు బిజీ కదా. ఈరోజు ఫ్రీగా ఉన్నాను సీత, త్వరగా రెడీ అవ్వు, నిన్ను బయటికి తీసుకెళ్తాను. ఎక్కడికి మామా? ఒక్క స్పెషల్ ప్లేస్కి వెళ్దాం, అక్కడ నిన్ను సర్ప్రైజ్ చేస్తాను. హ్యాపీగా ఫీల్ అవుతావు. నిజంగానా? టైం వేస్ట్ చేయకు బంగారం, ఫాస్ట్గా రెడీ అవ్వు. నువ్వు కూడా రెడీ అవ్వాలి మరి. ఇద్దరం కలిసే రెడీ అవుదాం. పో మామా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.